సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు వీరబాబు అండి. వీరబాబు గారు ఏం చేస్తుంటారు? ఎన్టీఆర్ ఆటో స్టాండ్ వైస్ ప్రెసిడెంట్ అండి నేను, తాడిగడప. సరే, మరి మీ ఓటు హక్కు వినియోగించుకున్నారా? అవును సార్. గతంలో కన్నా కూడా ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. దాదాపు 80% ఓటింగ్ పోలేనట్లుగా అధికారులు చెప్తున్నారు, లేదా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు మంచి పరిణామంగా భావిస్తుంది? అవునండి, చాలా మంచి పరిణామం. అందరూ కూడా ఆశించిన విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉద్యోగాలు సెలవులు పెట్టుకొని కూడా వచ్చి మరి వాళ్ళకి మేలు చేసినటువంటి నాయకుడిని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో మరి చాలా జాగ్రత్తగా వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అంటే కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లు పనిచేయకపోవడం వల్ల ఎలక్షన్ అనేది లేటుగా ప్రారంభం అవడం కూడా జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే ఉదయాన్నే 7 గంటలకి స్టార్ట్ అవుతుందన్నారు. 7 గంటలకి లైన్లో నుంచొని 10:30, 11ంటికి ఫస్ట్ ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క బూతులు. అలా మొరాయించినాయి. మరి వాళ్ళు మరి ఈసీ అన్నవాళ్ళు ఎలా చేశారన్నది మాకు తెలియట్లేదు. వాళ్ళు కరెక్ట్గా చేసినట్లయితే మరి వీళ్ళు జనాలకి కొంచెం విసుగు అనేది కలగకుండా ఉండేది. అయినా సరే పాపం ఎండకు కూడా వాళ్ళు ఉండి ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. అవును. అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అనడం జరిగింది. పోలీసులను ట్రాన్స్ఫర్ చేయడం మీద ఉన్న ఇది ఈవీఎంల మీద చూపించలేదు ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఆయన అనడం కూడా జరిగింది, ఒక మాట అనడం కూడా జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? ఈ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలండి, అది చూసుకోవాలి. ఎందుకంటే టైంకి వాళ్ళు అక్కడ ఏర్పాట్లు అన్నవి చేసుకోవాలి, మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలండి. కొన్ని చోట్ల అల్లర్లు జరగడం, దురదృష్టవశాత్తు 4-5 ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇక ఆ పరిణామాలు ఇక జరుగుతూ ఉంటాయండి. మరి ఇక మరి మేమైతే ఇక్కడ ప్రశాంతంగా జరిగిందండి. మరి వేరే చోట్ల ఎలా జరిగింది అన్నది మాకు తెలియదు. మరి చూస్తూ ఉంటే ఎలక్షన్లు పూర్తయిపోయి పోలింగ్ జరిగిన విధానం చూస్తుంటే ఏ పార్టీకి అవకాశం ఉందనుకుంటున్నారు ఈసారి? ఈ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు మరి ప్రస్తుతానికి ఆయన్ని ఉద్దేశించి ఈ ప్రజలందరూ కూడా ఈరోజు ఎంత పర్సంటేజ్లో ఓట్లు వేయటం కూడా జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే మనం తెలుగుదేశం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు 2009లో ప్రచారం కూడా చేయడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో అటు ఎన్టీఆర్ గారు కానీ లేదా కళ్యాణరామ్ గారు కానీ ఎక్కడా కనిపించకపోవడం, ప్రచారంలో కానీ లేదా పార్టీ గురించి కానీ ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడడం ఎక్కడా జరగలేదు కదా. ఎందుకని ఇలా వారు బయటకు రాకుండా ఉన్నారని అనుకుంటున్నాను? వాళ్ళ ఇష్టం అండి. అయితే చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి పనులకి వాళ్ళు ప్రచారానికి రాలేదు, వీళ్ళు ప్రచారానికి రాలేదు అనుకునేదానికన్నా ఆయన చేసినటువంటి పనులు, ఇవాళ వృద్ధాప్య పెన్షన్లే కానివ్వండి, పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు కానివ్వండి, 3 విధాలుగా డ్వాక్రా పథకం, వాళ్ళందరికీ కూడా సమయానికి ఆయన అందించినటువంటి విధానం చాలా బాగా నచ్చిందండి. దాన్ని బట్టి పెన్షన్లు కూడా మరి 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని మరి 3,000 రూపాయలు చేస్తానని చెప్పేసి ఆయన తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి వారు ప్రచారానికి వచ్చినా రాకపోయినా ఆయన దృష్టిలో ఉంచుకొని ఓటు వేయడం అనేది జరిగిద్దని నేను అనుకుంటున్నాను. రామకృష్ణ ఏం చేస్తుంటారన్న? ఆర్డర్ వర్క్. మీ ఓటు హక్కు వినియోగించుకున్నారన్న? వినియోగించుకున్నాం. అదేంటి ఇప్పుడు చూస్తే పోలింగ్ శాతం కూడా గతంలో కన్నా ఈసారి భారీగా పోలినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు 80% ఓటింగ్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం. ఓటింగ్ శాతం పెరగడం ఎంతవరకు శుభపరిణామంగా మీరు భావిస్తున్నారు? ఓటింగ్ మన కృష్ణా జిల్లా వరకే బాగానే జరిగిందండి. వేరే జిల్లాలో కొద్దిగా తేడా జరిగింది. అంటే కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లు పనిచేయకపోవడం వల్ల ఎన్నికలు లేటుగా ప్రారంభం అవడం కూడా మనం చూసాం కదా. మనం చేసేది ఏం కాదు కదా. అంటే ఈ విషయంలో అధికారులు ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకో? కొన్నిసార్లు నిరక్షంగా పరీక్షిస్తున్నాం, వాటర్లకి కొద్దిగా వాటర్ ఇవ్వటం అలాంటివి ఇవ్వటం లేదు. కొన్నిసార్లు జరిగినాయి అట్టగా, కొన్నిసార్లు బాగానే జరిగినాయి. అంటే కొన్ని చోట్ల అల్లర్లు జరిగి గొడవలు జరిగి అటు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకోవడం, ఈ గొడవల్లో గొడవలే కానీ పార్టీ పరంగా కొట్టుకోవటాలని కాదు. అంటే దురదృష్టవశాత్తు 4-5 ప్రాణాలు కూడా ఈసారి మనం కోల్పోవడం జరిగింది. పాత గొడవలు పెట్టుకుని కొట్టుకోవడం వల్ల కానీ పార్టీ పరంగా కొట్టుకోవడం కాదు. తొమ్మిది చూస్తే ఈ ఎన్నికలు భారీ శాతం పోలింగ్ జరగడం కూడా జరిగింది. ఇది ఎంతవరకు ఏ పార్టీకి ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉందన్న? ఏ పార్టీ అని కదన్న, కొత్తగా రావాలని కోరుకుంటున్నాం ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఉన్న ప్రభుత్వం అయినా కానీ, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అయినా కానీ జనాలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం.